అందరికీ నమస్తే. కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలించింది. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్లు కావట్లేదు అనేది పెద్ద ఎత్తున స్వరం వినిపించింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పర్మనెంట్లు అయితే ఏమో మేము గత 10 ఏళ్లుగా 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా 25 ఏళ్లుగా ఈ శాఖలోనే పనిచేస్తా ఉన్నాం, జీతాలు పెరగట్లేదు, పర్మనెంట్ కావట్లేదు అని కాంగ్రెస్ పార్టీకి అధికారం తెచ్చుకున్నారు. చాలా మంది కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులంతా కూడా వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ వైపే మొగ్గు చూశారు. మరి వచ్చిన తర్వాత సీనియర్ ప్రతిపాదికను బట్టి మరి మేము పర్మనెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చెప్పారు. దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల మంది ఉన్నారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులంతా కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు జీతాలు కూడా చక్కగా రావట్లేదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలలు, దాదాపుగా 18 నుంచి 19 నెలలు అయిపోతా ఉంది. జీతాలు కూడా కరెక్ట్ రావట్లేదు, ఫైల్ రెన్యువల్ కావట్లేదు. తర్వాత సీనియర్ ప్రతిపాదికన ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అత్యవసర శాఖలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొదటి విడతగా కొందరిని పర్మనెంట్ చేయండి, లేకపోతే ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు పెంచుర్రి అనేది ప్రధానంగా వినపడతా ఉంది తెలంగాణలో. ఆ తర్వాత మిగతా శాఖలు ఏవైతే ఉన్నాయో సంవత్సరానికి కొందరినైనా సరే చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకో కొంత వినపడుతున్నటువంటి చర్చ ఏంటంటే నోటిఫికేషన్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం అయినా సరే ఇప్పుడైనా సరే నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత మేము ఇక్కడే 15 ఏళ్ళు పనిచేస్తా ఉన్నాం, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము చేసేటటువంటి పొజిషనే, మేము చేసేటటువంటి డిసిగ్నేషనే, మేము చేస్తున్న దగ్గరే మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి అపాయింట్మెంట్ చేస్తున్నా ఉన్నారు. మరి వాళ్ళని అపాయింట్మెంట్ చేయకుండా ఇక్కడ చేసే వాళ్ళని పర్మనెంట్ చేయొచ్చుగా అనేటటువంటిది ప్రధానంగా అదొకటి వినపడతా ఉన్నది. మరి ఆర్థిక శాఖ మంత్రి, అన్ని తెలిసినటువంటి సీనియర్ నాయకులు, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు, దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు దీని మీద ఆలోచన చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు అంతా కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి అనేటటువంటి దాని మీద మాత్రానికి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సీనియర్ ప్రతిపాదికన పర్మనెంట్లు చేయడమా, లేకపోతే వాళ్ళ జీతాలు పెంచడమా, వాళ్ళకి ఎట్లా ఈఎస్ఐ బెనిఫిట్ ఎట్లా ఇవ్వాలి, వాళ్ళకి ఉద్యోగ భద్రత ఎట్లా కల్పించాలి, వాళ్ళకి పిఎఫ్ ఎలా తీసుకురావాలి, లేకపోతే ప్రత్యేక కార్పొరేషన్ వీరందరి కోసం ఏమైనా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రజా ప్రభుత్వం అని చెప్పినాం, మార్పు తీసుకొస్తామని చెప్పినాం, దాదాపుగా 2వ సంవత్సరం కూడా వస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో మరి ప్రజా ప్రభుత్వం పైన అయితే ఉద్యోగస్తులంతా కూడా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులంతా కూడా ఎప్పటికీ నమ్మకంతో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి ప్రత్యేకంగా వీళ్ళ కోసం ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అనేటటువంటి ఆలోచన మాత్రానికి ప్రభుత్వ పెద్దలంతా కూడా చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పక్షాన మనం మాట్లాడుతా ఉన్నాం.